అందుకే శాస్త్రం కూడా ఒక గమ్మత్తైన మాట చెప్పింది. అష్టోత్తర పూజ అని 108 నామాలతో పూజ. ఏమి ఏ ఋషికి 109వ నామం 106 నామాలు రాయడం రాలేదు, అందరూ 108. ఇటు అష్టోత్తర శతనామావళి 108 నామాలే రాయడం ఎందుకు, లేకపోతే సహస్రం. ఇటు అష్టోత్తర శతనామ పూజ ఏమిటి, 108 నామాలే ఎందుకుంటావు, 103 కానీ 56 కానీ 81 కానీ ఎందుకుండవు అంటే ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. పుట్టినప్పుడు వారాలు తిథులు కాదు ప్రధానం, నక్షత్రం ప్రధానం. జాతకం దాని మీదే ఆధారపడుతుంది. పుట్టుక చావు రెండింటికి నక్షత్రం ప్రధానం. 27 నక్షత్రాల్లో పుడతారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. 108 పాదాల్లో పుడతారు. ఈ సమస్త జగత్ జాయతే గచ్చతే ఇది జగత్. కుక్క పుట్టనివ్వండి, పిల్లి పుట్టనివ్వండి, ఆవు పుట్టనివ్వండి, గేది పుట్టనివ్వండి, ఏది పుట్టినా 108 పాదాల్లోనే పుట్టింది. వాడు మన ప్రసాదం తిన్నాడా తినలేడా అన్న దాంతో సంబంధం లేదు. అందరూ బాగుంటారు. అందరూ బాగుండాలని కోరుకున్న విశాల హృదయానికి తార్కాణం ఏమిటంటే 108 నక్షత్ర పాదములలో పుట్టిన వాళ్ళందరూ బాగుండాలని 108 నామాలు చెప్పి పూజ చేస్తారు. అంటే సనాతన ధర్మమునకున్న విశాల హృదయం ఎటువంటిదో దాన్ని బట్టి అర్థం చేసుకోండి.